డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఎప్పుడు సాంబార్, పప్పు, చట్నీ ఇలాంటివి తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ ఎగ్ బఠానీ కర్రీని చేసుకొని తినండి, చాలా తృప్తిగా ఉంటుంది. ఏదైనా స్పెషల్ డే రోజున ఓసారి ఈ కర్రీని చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చపాతీ, రోటీ, పరోటా, రైస్ ఇలా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ కర్రీలోకి పూరి అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమని నేను పూరి చేశాను. ఈ కర్రీ పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కప్పు బఠానీని తీసుకున్నాను, రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. బఠానీ అనేది ఇలా మెత్తగా ఉడికిండాలి, అప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఎగ్స్ని కూడా బాయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుందాం నైఫ్ తోటి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి తీసుకొని తర్వాత సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ తీసుకొని కొద్దిగా అలా కలుపుకోవాలి. నేను కలర్ కొంచెం వేసానండి, రెడ్ కలర్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు సగం తీసుకొని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేడి చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. 1 కప్పు ఆనియన్స్ ఉంటాయండి, ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ తీసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా ఒక 2 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాం కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను మీడియం సైజులో ఉండే టమోటాలను ఒక 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యూరీని తీసుకొని ఈ కర్రీలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీలను కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ కర్రీ అనేది కొంచెం తిక్కుగానే ఉండాలండి, ఇలా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని దించేసుకోవడమేనండి, అంతేనండి. ఎగ్ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి.